అందరికీ ఇవ్వరు, స్టార్ట్ చేస్తారు. దాంట్లో పెడతారు అనమాట, కోతలు పడతాయి. ఆ కోతలు పడినప్పుడు చెప్పాలంటే అదిగో వాడు నాశనం చేసేసాడు, ఆ టైంలో అనర్హులకి ఇచ్చేసారు. ఇప్పుడు 1,47,00,000 వైట్ రేషన్ కార్డులు. ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం? 1,47,00,000 అంటే నీతి ఆయోగ్ లెక్క ప్రకారమే మనకు ఉన్నటువంటిది 20 నుంచి 30% పేదరికం అని. మరి ఇప్పుడు 1,67,00,000 కుటుంబాల్లో 30% అంటే ఎంత ఉండాలా? 16లో 3 48 లక్షలు ఉండాలి, 50 లక్షలు. పోనీ మనకి రేషన్ కార్డుల పరంగా కేంద్రం డబ్బులు ఇస్తున్నది మనకు ఒక 85 లక్షలు. అంతవరకు ఉందంటే ఒక అర్థం ఉంది. 1,47,00,000 ఎందుకు వచ్చినాయి? అడిగినోడికి అడగనోడికి ఇద్దరికి ఇచ్చేయమన్నారు. ఇక్కడ ఓన్లీ 2 సర్కిల్స్ మార్చాడు జగన్మోహన్ రెడ్డి. మధ్య తరగతి అనే సిస్టమ్ని తీసేసి మధ్య తరగతిని కూడా పేదల్లో కలిపేశాడు. ఎదర్ పూర్ ఆర్ రిచ్, 2 కాన్సెప్ట్ పెట్టింది. ఇప్పుడు దాంట్లో మిడిల్ క్లాస్ని డివైడ్ చేయాలని బాబు గారు చూస్తున్నారు. ఆ మిడిల్ క్లాస్ని అర్హుల జాబితాలో నుంచి పక్కకి పెట్టాలని. అది ఒకసారి వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారేమో, ఎందుకంటే ఓట్లు వేసింది హైయెస్ట్ మిడిల్ క్లాస్. ఎక్కడైతే పట్టణ ప్రాంతాల్లో పడ్డాయో ఎదుటే కాకుండా పల్లె ప్రాంతాల్లో కూడా పడ్డాయి కదా ఓట్లు. మధ్యతరగతి ఓట్లని బాబు గారికి టర్న్ అయినాయి కదా. అంటే ఇట్లాంటి సదుపాయాలు అడిచాడు కాబట్టి తీసుకున్నాం, ఇక్కడ మాకు అక్కర్లేదు అనుకుంటున్నారేమో. కాబట్టి ఇప్పుడు బాబు గారికి సంబంధించి ఒక పరీక్ష. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ, పాలకులు మారే కొద్దీ పేదల సంఖ్య పెరుగుద్దా తగ్గుద్దా, అనర్హులు